కూడా ఇప్పుడు రాజేందర్ గారు ఇప్పుడు ఈ సమావేశం గురించి మాట్లాడదు తెలిపేసి వచ్చినందుకు అభినందనలు తెలుపు అంతే. బాగానే మాట్లాడా ఎప్పుడు బాగా మాట్లాడి అభినందన ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకటే గతం ఏం జరిగిందనేది పరిగెట్టేసి రేపు పొద్దున మనకు నిరంతరం మనతో ఉండి మనకు అన్నా అంటే నేను ఉన్నానే నాయకుడు మన జీవనన్న 24 గంటలు అందుబాటులో ఉండి ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఏంటిది అని అడగకుండా కూడా బాబు నీ సమస్య ఏంది అని తెలుసుకొని ఆయన పరిష్కారం కోసం ఒక ఫోన్ కాల్ చేసి ఇక్కడ ఎవరికి సమస్య ఉంది ఏం తెలుసుకొని చేసి పెట్టే అడిగిన దానికి వెంటనే స్పందించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేసే నాయకుడు గత 40 దశాబ్దాలు పనిచేస్తున్న నాయకుడు మన జీవనం. మన దురదృష్టం ఏంది, నిన్న కొద్ది ఓట్ల మెజారిటీ తోటి అన్న ఓడిపోవడం జరిగింది. కానీ భగవంతుడు మనకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సారుకు అవకాశం ఇచ్చి మనం ముందరికి మళ్ళీ పంపించాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని గమనించి మనం ఇక్కడ ఉన్నోళ్ళ అందరం కూడా ఇక్కడ దాదాపు కూడా 50-100 మంది ఉన్నాం. ఈ 50 మందిలో 100 మంది ప్రతి ఒక్కరం సైనికుల లెక్క మనిషికి ఒక 100 మందికి మనం చెప్పుకోవాలి. ఏమని మనకు పనిచేసే నాయకుడు కావాలి. ఇక్కడ ఇలా రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు నాయకుడు మనకు పనిచేసే నాయకుడు మన జీవనం ఉంటే మనకి ఏముందో మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చేసుకోవచ్చు. మనకి ఏ పని ఉన్నా సార్ దగ్గర పోవచ్చు, కొట్లాడి మనం పని చేసుకునే ధైర్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మన సార్కు ఓటేసి మనం గెలిపించుకుంటే మనందరము అభివృద్ధి చేసుకోవచ్చు, మనకి ఏ పనులు చేసుకోవచ్చు. కాబట్టి గమనించి ప్రతి ఒక్కరు తప్పకుండా సార్కు ఓటేసి గెలిపించాలని. మీరు కార్నర్ మీటింగ్ ఈ సందులో పెట్టిందంటే జీవన్ రెడ్డి గెలుపు 30%. ఎందుకంటే ఈ గడ్డ ఉంటుంది వాస్తవం. గడ్డ అనేది అంటే దేని అంటే గడ్డ అంటే మన కమిట్మెంట్ మనకి పనిచేసే గడ్డ అంటే ఏ పార్టీలు ఉన్నా దాన్ని ఒక బాండ్ అయి ఉంటాం మనం. ఇక గతం కథ మొన్నటి వరకు జరిగే ఎలక్షన్ వేరు, ఇప్పుడు జరిగే ఎలక్షన్ వేరు. మన ఇంట్లో పిల్లవాడు ఎగ్జామ్ రాసే ఒక ఎగ్జామ్ తప్పిందనుకో సప్లిమెంటరీ రాసి మన 1 year వేస్ట్ కాదు. కానీ మనం ఇవాళ భగవంతుడు అనేవాడు మళ్ళీ జీవన్ రెడ్డికి చేసిన పొరపాటు కాకుండా మన పార్లమెంట్ ఎలక్షన్ ఇచ్చాడు. ఆ తప్పు జరగకుండా మనందరం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ రాయొచ్చు, 5 సంవత్సరాలు వేస్ట్ కాదు. చాలామందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అవన్నీ కూడా కావాలంటే జీవన్ రెడ్డి గారు గెలవాలి. గెలిస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసడానికి సిద్ధంగా ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో వేసినట్టు ఇలా మొట్టమొదటిగా మహిళలకే ఉచిత బస్సు ఇచ్చింది. ఇలా ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు, సిలిండర్ పైసలు. తర్వాత 200 యూనిట్లకు ఆల్రెడీ బిల్స్ అని 0 బిల్స్ వచ్చినాయి. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా మనం అందరూ కూడా ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా సభ్యులు మీరు ఒక్కొక్కరు 100 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది అందరికీ. మీ అందరికీ మీరు సామాన్యులను ఆడవాళ్ళు కాదు, తెలుసు కానీ చెప్తారు క్లియర్గా. మీరు అది ఉండండి, ఈసారి ఎలక్షన్ చేయండి, జీవన్ రెడ్డి గెలిపియండి. మీరు పక్కా వేయండి, అవసరమైతే పక్కా నన్ను గెలవట్టుకొని ఏదైనా చేస్తారు సిద్ధంగా. మీరు ఏమన్నా మీరు కాల్ చేస్తే వేస్తారు. అంటే జీవన్ రెడ్డి గారు ఉంటే నాకు బలం, నేనుంటే మీకు పని చేయాలి. అందుకోసం కొంచెం ఆలోచన చేసి కంపల్సరీ మీరు చేయాలని మరీ కోరుకుంటారు. రాష్ట్ర మొత్తంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చేసే కార్యక్రమాలకు చాలామంది అంటే వీరు చేసే అభివృద్ధి పనులకు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు. ఇంకా కూడా జాయిన్ అవ్వాలని ఉంది, ఇంకా కూడా అవుతున్నారు. కాకపోతే కొంచెం మనకు జీవన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ పెద్దలు మా అక్కయ్య గారు ద్వారా అవుతున్నారు. ఇంకొకటి ముఖ్యంగా అమ్మ మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 100 రోజులలో ఇన్ని పనులు చేస్తుంది అంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది. మనకి ఇప్పుడు చాలామందికి సారు ఓడిపోయిన తర్వాత చాలామంది పార్టీలకు అతీతంగా మాట్లాడారు. ఏమని జీవన్ రెడ్డి గారు గెలిస్తే బాగుండేది, ఎందుకంటే రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మన టౌన్ మంచి డెవలప్ అవుతుండే అని చెప్పి చాలామంది అనుకున్నారు. అది ఇప్పుడు నిజం చేద్దాం, ఎందుకంటే మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందరు దయచేసి మీరు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు చెప్పి ఓటేయించండి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి మోడీ వేవ్ అంటున్నారు. అంటే మనకు ఒక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 దగ్గరనే వేవ్ అంటే ఈ విధంగా మోడీ ప్రభావం కనబడుతుంది. మిగతా ఎక్కడ కూడా లేదు. అంటే మాకంటే ఎక్కువ మీరే ఈ రోజులలో చాలా టీవీలలో కానీ వార్తలు కానీ వింటున్నారు. అది గుర్తుంచుకోండి. మనకు కేవలం ఖచ్చితంగా మనకు గెలవాల్సింది జీవన్ రెడ్డి. ఎందుకంటే మనకి ఇక్కడ
ప్రభుత్వం 2014లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అతను తన గళాన్ని వినిపించి ప్రతి ఒక్కరి నుంచి మాట్లాడే అవకాశం జరిగింది. ఇప్పుడు కూడా కేంద్రంలో కూడా తను మాట్లాడడానికి మనకు అవకాశం ఇచ్చి పంపిద్దాం. ఖచ్చితంగా ఈసారి పేరున అందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా ఓటేయించడానికి ముందుకు రండి, ఓటేయించండి. ఎవరు చెప్పినా కానీ వినకండి. ఖచ్చితంగా ఇంట్లో పిల్లలు యూత్ ఉన్నారు. యూత్కి ఇప్పుడు కేవలం ఏమిటి, ఈ విధంగా ఇప్పుడు మోడీ 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 అని మీరు చేస్తున్నారు. ఏమంటారు, అక్కడ అరవింద్ అవసరం లేదట, కానీ ఇప్పుడు మనకు వచ్చి మోడీ అయితే పనిచేయడమ్మా. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మన జగిత్యాల పట్టణానికి కావాల్సింది జీవరెడ్డి. అంటే ఎందుకంటే ఇక్కడ మన అరవింద్ వచ్చి చేసేది ఏముండదు. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏ పథకాలు ఏవైనా అమలు జరగాలంటే మాకంటే ముందు మీరే అన్నారు, మహిళలు ముందే అన్నారు, అక్కడ ఏది ఉంటే ఇక్కడ ఉండాలి, అక్కడ ఏది ఉంటే ఇక్కడ అది ఉండాలని చెప్పారు. కాబట్టి అక్కడ ఇది లేకుండా జీవరెడ్డి సార్ మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఓటేయించండి. అందరూ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము, జీవరెడ్డి పిలుపుగా భావించి అందరూ ఓటేయాలని కోరుతున్నాం. పద్మగారితో పాటు మీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మనకు మొన్న ఎలక్షన్స్లలో పార్లమెంటరీ రాబోతున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్ ఓడిపోయారు. కాకపోతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది, ఆ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇక్కడ జగిత్యాల్లో జీవనన్న ఓడిపోవడంతో అభివృద్ధి అనేది అయిపోతుంది. కానీ అనుకోకుండా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఇప్పుడు పార్లమెంటరీలో నిలబడే అవకాశం వచ్చింది, సీట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే స్టేట్లో ఎట్లాగూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో రాబోతుంది. జీవనన్నను ఎట్లయితే ఎంపీగా పంపిస్తే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ కానివ్వండి, జీవనన్న తీసుకురాగలరు. ఎందుకంటే ఆయనకు ఆలోచన ఉంది, అభివృద్ధి చేయాలి అనే ఆలోచన జీవనన్న ఉంటుంది, ఆయన అనుభవం అలాంటిది. ఎందుకంటే జగిత్యాలకు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అనే తన స్వార్థం కొరకు ఎప్పుడూ కూడా ఉపయోగించుకోలేదు, పదవులను కానీ దేన్ని ఉపయోగించుకోలేదు. తన పదవి వచ్చిందంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి నేను అనేది ఆలోచిస్తారు. గెలిచినా ఓడినా ఎప్పుడు ఇక్కడనే ఉండి 40 సంవత్సరాల సంది ఆయన ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ఇంటి పేరుతో సహా పిలవగలిగే వ్యక్తి అంటే జీవనన్న. మనం ఇవాళ చూస్తే రేపు మర్చిపోతాం, కానీ ఆయన ఎప్పుడు ఇవాళ చూసిన తర్వాత సంవత్సరం తర్వాత కలిసినా కానీ ఇంటి పేరుతో సహా పిలిచే వ్యక్తి జీవనన్న. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఈ జగిత్యాలకి ఎలా అభివృద్ధి చేస్తే ముందు తరాల వారికి కూడా అభివృద్ధిలో ముందుకెళ్తారు అనేది తనకు తెలుసు. కాబట్టి ముందు చూపుతో ఆయన ప్రతి అడుగు వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. మనకు జగిత్యాలకి సంబంధించి మాత్రము ఎంపీ అనేది జీవనన్న నిలబడ్డారు. ఎందుకంటే జగిత్యాలలో ఓడిపోయినాం కాబట్టి ఇప్పటికైనా కానీ నేను ఎంపీగా గెలిస్తే జగిత్యాలకు సేవ చేసుకుంటుంది అనే ఒక ఆలోచనతో మాత్రమే జీవనన్న నిలబడ్డారు. అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఆ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని గెలిపించినట్టయితే మన జగిత్యాల బాగుపడుతుంది, ఫండ్స్ అనేటివి రావడం జరుగుతుంది. నిజంగా జగిత్యాల నుంచి ఒకసారి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు వస్తే తప్పకుండా సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా వస్తుంది. ఇక్కడ స్థానికులు అంటే జగిత్యాలకి మనకి జీవనన్న అనేది అందుబాటులో ఉంటారు. మనం ఢిల్లీకి పంపించినా జగిత్యాలనే ఉంటారు అన్న, అంటే ఢిల్లీలో పోయి ఉంటే మనిషి కాదు. ఎమ్మెల్యే గెలిచినా ఇక్కడనే ఉంటుండే. 40 ఏళ్ళ సంది వీరందరికీ కూడా చూడడం జరిగింది. కానీ ఢిల్లీకి పంపించినా మన జగిత్యాలనే ఉంటారు. కాబట్టి మళ్ళీ ఢిల్లీకి పంపిస్తే మన జగిత్యాలు వెళ్ళిపోతారేమో అనుకోవద్దు, ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఒక పదవి వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందుబాటులో ఉంటారు, మనకు అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉంటారు. మనకి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా ఫోన్ కొట్టే అందుబాటులో ఉండే వ్యక్తి జీవనన్న మాత్రమే. ఇప్పుడున్న క్యాండిడేట్స్లలో మనకి జగిత్యాలలో స్థానికుడు జీవనన్న, స్థానికుడు కాబట్టి మన స్థానికులు మనము మన ఇంటి మనిషికి మనం వేసుకుంటే తప్పకుండా గెలుస్తారు. గెలిచినట్టయితే మన ఇంట్లో పనులు మనం చేయించుకున్నారు. ఇప్పుడు జీవనన్న అయితేనేమో ఫోన్ చేసి మాట్లాడచ్చు, ఏదైనా వచ్చినా మాట్లాడచ్చు. అదే వేరే వాళ్ళు గెలిస్తే వాళ్ళు మన స్థానికులు గారు, ఫోన్ మాట్లాడే పని లేదు. అంటే వాళ్ళు ఎత్తిన ఇక్కడికి మొన్న ఎంపీ ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఎవరు వచ్చారు, ఎన్నిసార్లు వచ్చారు. మన జీవనన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా. కాబట్టి మన స్థానికుల వ్యక్తులను మనం గెలిపించుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మహిళలందరికీ చెప్పేది ఒక్కటే, ఇక్కడ స్థానికుడు మనకి ఇప్పుడు మతాలకు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జీవనన్నకి వేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ స్థానికుడు ఒక మనిషి ఉన్నాడు అంటే మనకు ఆపదలో ఆదుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి స్టేట్లో ఏ పని అయినా కానీ జీవనన్న ఒక ఫోన్ కాల్తో చేయగలిగే వ్యక్తి, సీఎం గారికి కూడా మాట్లాడి చేపించగలిగే వ్యక్తి. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఏ ఆపద వచ్చిందో తెలియదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనమంటూ ఒక పదవి ఇచ్చి నిలబెట్టినట్టయితే తనకి కూడా ఒక హోదాలో ఉన్నట్టు ఉంటుంది, పని వెంటనే అవుతుంది. కాబట్టి మనము స్థానికులను గెలిపించుకోవాలని చెప్పేసి
మీరు ఇప్పుడు మనకున్నది 20 రోజులు. 20 రోజులలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం వేస్తే ఓట్లు గెలవరు. కాబట్టి మనకి ఇప్పుడు పార్లమెంటరీ పార్టీలో ఏదైతే మనకు రిలేటివ్స్ కానీ చుట్టాలు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానివ్వండి మొత్తం అంతా వ్యాపార పరంగా కానివ్వండి వాళ్ళందరికీ చెప్పి వేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జగిత్యాల వాసుల మీద ఉంది. మనం గెలిపించుకోవాలి. మన స్థానికులు ఇక్కడ జీవనన్న అనేది మన జగిత్యాల వాసులకు తెలుసు. పార్లమెంటరీ అక్కడ నిజామాబాద్ ఆర్మూర్ వాళ్ళందరికీ తెలియదు కాబట్టి మన వ్యక్తి మీకు ఏదైనా పని ఉంటే నేను చేసి పెడతా, మా జీవనాన్ని ఉన్నారు నేను చేసి పెడతా, మీరు ఓటు వేయండి అని చెప్పి మీరు అందరూ మాట్లాడండి. ఇక్కడున్న వాళ్ళకి కూడా ఈ 20 రోజులు ఎక్కడ కూర్చున్నా డిస్కస్ చేసినా ఏదైనా మాట్లాడుకున్నా కానీ మన స్థానికులకు మనం వేసుకుందాం. పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం వేసుకుందాం. మనం ఇక్కడ ఉండే వ్యక్తిని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి, మన జగిత్యాల అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక పదము మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా అయితేనే తప్పకుండా జీవనాన్ని గెలిపించుకుంటే మన జగిత్యాల అభివృద్ధి చెందుతుంది. ఈ ఒక్క పని 20 రోజులు చేయండి అన్నమాట. ఎందుకంటే తప్పకుండా మనకు ఒక అవకాశం పోయింది, ఎట్లాగో 5 ఏళ్ళ దాకా రాకపోతుండే. కానీ మన అదృష్టం బాగుండి జగిత్యాల వాసుల అదృష్టం బాగుండి మళ్ళీసారి ఛాన్స్ వచ్చింది. ఈసారి ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు. మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ 20 రోజులు ప్రతి ఒక్కరికి చెప్పండి, మన స్థానికం మనం వేసుకుందాం అనేది ఒకటి తీసుకురండి. తప్పకుండా జీవనాన్ని గెలిపించే బాధ్యతలో ఒకటిగా ఈరోజు పద్మ గారు జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.